హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర కేబినెట్ ఒక కీలక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్కు జై కొడుతూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసుకోవడం, దాన్ని త్వరలోనే పార్లమెంట్లో సమావేశాలు నిర్వహించి బిల్లుగా చట్టరూపం దాల్చేలాగా చర్యలు తీసుకోవడం ఒక సంచలనంగా చెప్పాలి. దీంతోపాటు రాష్ట్రంలో కొన్ని అంటే నారా చంద్రబాబు గారు అంటేనే ఇక కొన్ని బోకడా మాటలు ఇవన్నీ ఉంటాయి కదా. తిరుపతి లడ్డుకు సంబంధించి జంతువుల కొవ్వుతో తీసిన నూనెను కలిపి అపవిత్రం చేసిరని చెప్పి ఆయన ఒక కామెంట్ చేసినారు. దాని మీద నెటిజన్లు పొట్టు తిడుతూ ఉన్నారు. సో వీటితో పాటు నిన్న 100 రోజుల పాలనకు సంబంధించి ఇక స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అంటారు కదా, వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకున్నారు. వీటన్నింటి గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి అంశాల వారీగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. జమిలికి జై అని చెప్పి నిన్న ఒక సంచలన నిర్ణయం తీసుకుంది సార్ కేంద్రం. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది మీరు ఒకటి గమనిస్తానండి, 1951 నుంచి 1967 దాకా భారతదేశంలో సింగిల్ ఎలక్షన్ ఒకే ఫేజ్. అదనంతరం ఏంటంటే మనది ఫెడరల్ సిస్టంలో డెమోక్రసీలో రిపబ్లికన్ స్టేట్స్ మనవి, అవును, ఇండిపెండెంట్ ఎంటిటీస్. సే ఫర్ ఇన్స్టెంట్ కొన్ని స్టేట్స్లో కోalition గవర్నమెంట్స్కి ఛాన్సెస్ పెరిగాయి. ఎందుకంటే 1957 తర్వాత తదనంతర పరిణామాల్లో ప్రాంతీయ పార్టీల యొక్క హవా మొదలైంది. సో ప్రాంతీయ పార్టీలు ప్రాంత పరిరక్షణ అన్నదంటే వాళ్ళ రాష్ట్ర భాష ప్రాతిపదిక మీద, ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో ద్రవిడియన్ సంస్కృతి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ తమిళ భాష మీద ఉన్న దీంతోనూ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన విధానం, అక్కడ రీజనల్ పార్టీలే శాసిస్తున్న స్థాయి దగ్గర నుంచి చూసుకోగలిగితే, అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ దగ్గర కమ్యూనిస్ట్ పార్టీలు. సో ఇలాంటివన్నీ దేశవ్యాప్తంగా పలు రకాల పెనుమార్పులు ప్రజాస్వామ్యంలో సంతరించుకున్న తర్వాత ఈ సిస్టమ్కి ఒకసారి బ్రేక్ తీసుకోగలిగారు. ఇప్పుడు తర్వాత మీరు ఇప్పుడు గమనిస్తే కూడా లాస్ట్ మీరు ఒక 20 సంవత్సరాల పైచీలకు మీరు నిశ్చితంగా గమనించగలిగితే కేంద్రంలో కూడా కోalition గవర్నమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న లాస్ట్ ఈ 2014 నుంచి 2019 దాకా జరిగిన ఎలక్షన్స్లో కూడా దగ్గర 303 స్థానాలు గెలిచిన తర్వాత కూడా మీరు గమనిస్తే ఆ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కింద. ఎందుకంటే ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే 2 హౌసెస్ ఉంటాయి, అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. అంటే అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ అండ్ దిగువ సభ లోక్సభకు జరిగే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలే ప్రజాస్వామ్యంలో ప్రతినిధులు ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది. బట్ ఎగువ సభకి రాష్ట్రాల వారీగా వాళ్ళు అక్కడ రిప్రజెంటేషన్స్ పంపిస్తారు. అవును, ఇప్పుడు మీరు జమిలీ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకోగలిగితే ఇక్కడ మనకి పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో అప్రహెన్షన్స్ ఉండవు, అసెంబ్లీకి సంబంధించిన అప్రహెన్షన్స్ ఉండవు. ఇప్పుడు 6 years టెన్యూర్ ఒక రాజ్యసభ ఎంపీ ఉంటాడు, అతని పరిస్థితి ఏంటి? ఎందుకంటే వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటంటే దేశంలో కొన్ని విధి విధానాలు గతిని మారుద్దామని ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ. అండ్ ఫస్ట్ ఫండమెంటల్. రెండో ఫండమెంటల్ ఏంటంటే ప్రాంతీయ పార్టీల్ని ఎలాగైనా సరే భూస్థాపితం చేయడానికి కట్టుకున్న ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పేరుకి మాత్రమే. వీళ్ళు ఎక్కడైనా సరే సర్టన్ వీటో పవర్స్ ఉన్న ప్రాంత పార్టీల్ని ఎక్కడ బతకనివ్వట్లేదు. అవును, అండ్ మోర్ ఇక్కడ వీళ్ళకి ఇంకొక మెయిన్ ఎజెండా ఏంటంటే ఉత్తరాదిన జరిగే యూపీ ఎలక్షన్స్ దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. అక్కడ అత్యధిక పార్లమెంట్ స్థానాలు అండ్ ఒక బిగ్ స్టేట్. ఆ స్టేట్ కనుక మనం కాంగ్రెస్ చేసుకోగలిగితే ఒక పార్టీ శాసించే విధానం వేరేగా ఉంటుంది. సో దీంట్లో అపార్ట్ ఫ్రమ్ దట్ దక్షిణాది రాష్ట్రాలను కనుక మీరు గమనించగలిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థిక భాండాగారాలు అంటాను నేను ఇప్పుడు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంతోనే మనం జనాభా ప్రాతిపదిక మీద మన సంపాదన మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రం తీసుకోండి, లేదా కర్ణాటక తీసుకోండి అండ్ తమిళనాడు అండ్ కేరళ దగ్గర సెన్సిబుల్ పీపుల్ ఆర్ ఎట్లాంటి డిసిషన్స్ ఉంటాయంటే కుటుంబ నియంత్రణలు పాటించడం, జనాభా మీద నియంత్రించుకోవడం, తర్వాత మనకి యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ. మన సంపాదన 10 మందికి పంచడానికి మనం వెనక ముందాడం. ఈ రోజు స్వతంత్రంలో 78 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న భారతదేశంలో దక్షిణాది నుంచి డబ్బులతోనే అక్కడ సర్వైవ్ అవుతున్న భారతదేశం కింద చాలాసార్లు నేను అభివర్ణించాను, చెప్తున్నాను గర్వంగా కూడా. ఒక దక్షిణాది పౌరుడు నేను. సో వీళ్ళు దీంట్లోంచి పేరుకి మాత్రమే ముంబై ఆర్థిక క్యాపిటల్ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడి నుంచి జరిగేది. సో దీనికి మీరు గమనించగలిగితే వీళ్ళు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ని కాంకర్ చేసుకోవడానికి అపార్ట్ ఫ్రమ్ దట్ దక్షిణాదిన విపరీతంగా పాగా వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ ఎన్డీఏ లాస్ట్ 10 years నుంచి వీళ్ళు ఫోకస్ అంతా దక్షిణాదిన కర్ణాటక రాష్ట్రంలో చేజేట్లరా పోగొట్టుకున్నారు. వాళ్ళకి దురాశ దుఃఖానికి చేయటం అన్నట్టు 40% అవినీతిని ప్రజలు పసిగట్టగలిగారు, ఎత్తుకోదేశారు ఈసారి. సో ఈ ప్రాతిపదిక మీద మిగిలిన ఆప్షన్స్ ఏంటి? ఈ తెలుగుదేశం అమాయకత్వం, ఈ జనసేన చేతకాంతనం వల్ల ఈ బీజేపీ పార్టీ ఇక్కడ దక్షిణాదిలో
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సర్వే అవ్వగలుగుతారు. వేలు ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికల్లా ఇక్కడ ఏమైందంటే పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లీడర్స్. అవును, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇది కూడా ప్రాంతీయ పార్టీలు పరిగణలోకి తీసుకోగలగాలి. అంటే కొత్త రక్తాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి నాయకులను తయారు చేసుకోవట్లేదు ప్రాంతీయ పార్టీలు. అవును, ఎక్కడో పారాచూట్ వేసుకుని నుంచి కాంగ్రెస్ నుంచో లేకపోతే బీజేపీ నుంచి ఎవరి నుంచి వచ్చిన వాళ్ళందరినీ ప్రాంతీయ పార్టీలో పెట్టుకుని తాత్కాలిక అవసరాలు, అది తాత్కాలికంగా అవసరం అయినా సరే దీర్ఘకాలిక అవసరం కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కూర్చుంటున్నారు. అవును. సో ఇక్కడ మీకు తెలంగాణలో ఏమైంది, గత ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ సాయంలో ఉన్న ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ పార్టీకి నెత్తిన గుదిబండలా దాపరించారు. అవును, వాళ్ళే మంత్రులు అయ్యారు. వాళ్ళు టీఆర్ఎస్ టెన్యూర్ లో 2 సార్లు గెలిచారు. నియోజకవర్గం చూస్తే ఇదే దేవ్జమోహం, వీడు ఏమీ చేసి చచ్చింది లేదు. అవును. సో ప్రజలకు అక్కడ ఎలా ఉంటుంది, మళ్ళీ ఈడితే ఏమి లేదన్న దగ్గర ప్రాంతీయ పార్టీ శిక్షించబడింది. అవును, మీకు ఈ లాజిక్ మర్చిపోకలేదు. అక్కడ ఏంటంటే కొంతకంత నక్కల అవకాశం కోసం ఎదురు చూసే బీజేపీ పార్టీ లటక్కని ఆపర్చునిటీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. నేను ఎప్పుడు వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ చెప్తూ ఉంటాను. 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహించి ఇవాళ బీజేపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒక అపోజిషన్ కింద, స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కింద, రేపు ఎలక్షన్స్ లో ఎవరు మన మమతా బెనర్జీ మీద మట్టెక్కిపోతే ఖచ్చితంగా బీజేపీ ఇంకో ఆప్షన్ లేని సిచ్యువేషన్ డ్రైవ్ చేసి కూర్చున్నారు. సో ఇట్లా గుంత కింద నక్క రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తులేని కొత్త తరం బీజేపీది. ఆ మానవుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఎప్పుడు ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు చేసే ఉద్దేశాలు లేవు. అండ్ దేశం కోసం 10 సార్లు ఆలోచించవలసిన విషయాల్ని 25 సార్లు ఆలోచించేంత మేధా సంపత్తి ఉండేది వాళ్ళ దగ్గర. అందుకే మీరు కోఆర్డినేషన్స్ చూసుకోండి, ఒక సమన్వయ రాజకీయాల్లో కాంగ్రెస్ అండ్ బీజేపీ అన్న దగ్గర దేశ ప్రయోజనాల కోసం సమన్వయపరుచుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాజ్పేయి గారు భారతదేశ ప్రతినిధిగా కూడా వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అవును, పివి హయాంలో. సో పివి గారి రాయంలో కదా, రాజీవ్ గాంధీ గారి రాయంలో కూడా, ఇందిరాగాంధీని కూడా అపరకాలి అని అభివర్ణించారు కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక టాల్ లీడర్షిప్స్ ని కన్సిడరేషన్స్ అన్న ఉండేవి. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్న జ్యోతి బసు గారు లాంటి వాళ్ళు ఇందిరాగాంధీ క్యారెక్టర్ ఆఫ్ నేషనల్ లీడర్ కింద ఎలివేషన్స్ ఎట్లా ఉండేవి. వెన్ ఇట్ కమ్స్ టు సేమ్ పివి నరసింహరావు గారు కానీ లేదంటే రాజీవ్ గాంధీ గారు కానీ ఒక టాల్ పర్సనాలిటీ రిప్రజెంటేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషనల్ దగ్గర వాజ్పేయి గారు లాంటి వ్యక్తిని ఐడెంటిఫై చేయడంలో గమనించగలగాలి. ఇవి దేశ రాజకీయాలకు సంబంధించిన విషయాలు. ఇది అడాప్టబిలిటీ మళ్ళీ తమిళనాడుకు ఉంది. ఏది డిఎంకే అండ్ ఏడిఎంకే, వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ వాళ్ళిద్దరు ఒకటైపోతారు. అవును, రాజ్యసభ అండ్ పార్లమెంట్ సాక్షిగా ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒకటే. రాష్ట్ర ప్రయోజనం కావాలి. ఇది ఎక్కడ గమనించకుండా మన తెలుగు రాష్ట్రంలో అధికారమే పరమావధి కింద చూస్తున్న ఈ జనసేన పార్టీ అని తెలుగుదేశానికి వీళ్ళు పక్కలో బలంలో దూరారు. ఏది ఉండదు వాళ్ళతో. మహారాష్ట్రలో శివసేన డబ్బీ ముఖ్యమంత్రి ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి చెలరేగిపోతుంటాడు. ఇక్కడ మనకి రివర్స్ అయింది. ఉప ముఖ్యమంత్రి గారి వల్ల ఇవాళ అధికారం సాధించిన తెలుగుదేశంలో వీళ్ళు జింగిచిక్కని బదిలీ చేసుకో బేసిక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ జమిలీ ఎలక్షన్స్ లో సదరన్ స్టేట్స్ లో ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి తెలుగుదేశం ఒక ఆప్షన్ ఓపెన్ చేసి ఇచ్చింది బీజేపీకి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎలక్షన్ కూడా ఉత్తరాదిని కోల్పోయిన సీట్లని కాంపన్సేట్ చేసుకోవడం దక్షిణాదిలో బకరాలైంది ఎవరు, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా. మీరు ఇది గమనించండి. ఏం జరిగిందో మాయాజాలం తర్వాత విషయం, కానీ ఈ 2 స్టేట్లలో అన్ఎక్స్పెక్టెడ్ ప్రెజెన్స్ ఆఫ్ బీజేపీ హస్ బీన్ హ్యాపెండ్. మీకు అర్థమవుతుందా? ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ కేరళ నుంచి కర్ణాటక వాళ్ళు ఎలాగో గతంలో ఉండేది యడ్యూరప్ప తర్వాత ఇంకెవరు లేరు, ఆ బొమ్మాయితో పనులు కాలేదని చెప్పి కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు గమనించగలిగితే దక్షిణాదిన 2 కాంగ్రెస్ స్టేట్లు ఉన్నాయి. అండ్ దేశ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ కొడుకైన రాహుల్ గాంధీని ఎలా హ్యూమిలియేట్ చేస్తారో చూడండి నిన్న కూడా. సో ఇక్కడ ఏమవుతారంటే ప్రతి దానికి వీళ్ళు బొంబార్డింగ్ లో వాళ్ళు పర్సనల్ గా వేసిన బురదను కడుక్కోబేసిగా తెల్లారిపోతున్న దగ్గర ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఇవాళ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కింద 45 నుంచి 49 నుంచి 99కి మాత్రమే పెరిగింది. కానీ కాంగ్రెస్ నిలదొక్కోకుండా చేస్తున్న ఒక విన్యాసానికి ఇది ఒక పెట్టు జమిలీ ఎన్నికలు. అండ్ మోర్ ఇవాళ రీజనల్ పార్టీలు ఎక్కడెక్కడ స్ట్రెంత్ ఉన్నాయో వీళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే దగ్గర వీళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేస్తున్న ఇంకొక గిమ్మిక్ జమిలీ ఎలక్షన్. సో అంచేత ఇప్పుడు పార్లమెంట్కి కానీ లేదంటే దేనికైనా సరే ఏకతాటి మీద అసెంబ్లీలకి పెట్టేద్దామంటే ఉత్తరప్రదేశ్ లో ఈసారి మొన్న పార్లమెంట్కే చూపించారు సినిమా, చుక్కలు చూపించారు. ఇప్పుడు ఏంటంటే దేశంలో అధికారంలో ఉన్నప్పుడు స్టేట్ ఎలక్షన్స్ మొత్తం ఎలక్షన్స్ దగ్గర వ్యవస్థలు ఏమయ్యో మనం చూసాం. ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలా పణంగా పెట్టబడిందో ఇది గమనించగలిగిన తర్వాత ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్ సారాంశం ఏంటంటే మెయిన్ పాకెట్స్ ని వాళ్ళకి అనుగుణంగా. ఇప్పుడు మీకు రాజస్థాన్ ఎలక్షన్ అశోక్ గెహ్లోట్ గమనించుకోండి, అసెంబ్లీ వాళ్ళది, పార్లమెంట్ ఒక్క స్థానం వెళ్ళలేదు రాజస్థాన్. ఎలాగా సిఎస్ లో డీజీపీలు ఎవరు పనిచేయట్లేదు, అది ఇడ్డిమోలో కనుక నిదర్శనం గెహ్లోట్ గారిది. ఇక్కడ మళ్ళీ ఈసారి అదే జరిగింది. ఇక్కడ ఈశాన్య రాష్ట్రంలో సర్ప్రైజింగ్లీ వాళ్ళ ఓటు పర్సెంటేజ్ ఎక్కువ, పార్లమెంట్ ఒకటికి వెళ్ళలేదు. మీకు అర్థమవుతుందా? సో ఈ స్ట్రాటజీస్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దీనికి ఎలక్షన్ కమిషన్ అన్నిటికీ ఓకే. ఈ రామ్నాథ్ కోవింద్ గారు ఎప్పటి నుంచో ఆయన
దీని మీద వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. అలా మ్యూజిక్స్ ఎలా కొడతారు చూడండి. మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినకుండా ఈ ఎలక్షన్ అయిపోయింది, ఆ ఎలక్షన్ అయిపోయింది అనుకుంటున్నాం. కానీ మన బృహత్తర ప్రణాళిక ఎలా ఉందంటే, తమిళనాడులో డిఎంకే పోటీ ఒకటైతే, వెస్ట్ బెంగాల్ చూడండి కాంగ్రెస్ 30 సంవత్సరాలు, బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు 30 సంవత్సరాలు పరిపాలించినట్టు వీళ్ళు దేశాన్ని మొత్తం వీళ్ళే శాసించే స్థాయికి. ఎందుకు? వీళ్ళ మన డెమోక్రటిక్ సిస్టమ్ ని అమెరికన్ డెమోక్రటిక్ సిస్టమ్ లో పరివర్తన చెందడానికి వెసులుబాట్లు క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీలో అక్కడ మీకు రిపబ్లికన్స్ ఎట్లా స్టేట్స్ కింద ఉన్న వాటిని ఎలా అన్న దగ్గర మంది కూడా రిపబ్లికన్ స్టేట్సే కదా మంది. అవును, ఈ ఫెడరల్ సిస్టంలో అలాంటి మార్పుకి వీళ్ళు పునాదులు వేసేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. మీకు జ్ఞాపకం ఉందా? చిన్నపిల్లలు చేసి మన 10 ఏళ్ళు డెమోక్రసీని పరిరక్షించలేదు. అవును, ఇవాళ అచ్చని పచ్చబొసల్లాగా ఎలక్షన్స్ పెట్టి లింగ్ అని ఫేజీల వారీగా అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది లెక్కలు వేసుకుని చీకటి దెబ్బలు కొట్టే ఎలక్షన్. అవును, మీకు అర్థమవుతుందా? 10 ఏళ్ల ప్రజాస్వామ్య పరిరక్షణ లేని వాళ్ళు, చూడని వాళ్ళు ఆర్టికల్ 370 దేనికి రద్దు చేసినట్టు? పోనీ అదేమన్నా మన ఉత్తరించి ఊళ్ళు వెళ్ళిన ఆర్టికల్ 370 అంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నిక కాబట్టి లడాక్ ఎంపీ సింగిల్ ఫ్లాగా డబుల్ ఫ్లాగ్ ఎన్నిక కనుక్కోమండి. లడాక్ యూనియన్ టెరిటరీ చేసాం. అంచేత వీటన్నిటికీ ఎలాంటి పునాదులు పడుతున్నాయో చూసుకోండి. ఇక్కడ మనం అవకాశం ఇస్తే వేలిస్తే చూడండి మండ తినేశారంటారు. అవును, తెలుసా? అది బీజేపీ. ఇప్పుడు అంటే టెక్నికల్ గా చూస్తే 18 సవరణలు చేయాలి రాజ్యసభలో, లోక్సభలో సరైన బలం ఉన్నా కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పి చర్చ జరుగుతుంది. అయ్యే పని ముందుకు పడుతుంది. అదే చెప్తున్నాను సార్. పార్లమెంటు ఓకే, వాళ్ళకి ఏదో మెజారిటీ, ఎన్డీఏ మెజారిటీ కాబట్టి కొట్టేస్తారు. రాజ్యసభకు వచ్చేసరికి ఏమవుతుంది? కొంత తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది? కానీ ఫ్లోర్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు మీరు నిశ్చితంగా గమనించండి, విభజన చట్టం దగ్గర నుంచి చూసుకోండి. అది ఈ నేషనల్ పార్టీల యొక్క ద్వంద్వ విధానం. సార్, విభజన చట్టం నిజంగా రాజ్యసభలో మెజారిటీ లేదు. అవును కదా? అవును, నిజంగా నిలువరించాలంటే బీజేపీ అడ్డుపడాలి. అవును, కానీ వెంకయ్య నిలబెట్టి మన చిన్నపిల్లలు చేసి చూడండి, నువ్వు ఈ హోంవర్క్ చేసేస్తే నీకు పీచు పెట్టే కొనిస్తాను, నువ్వు ఈ లెక్కలన్నీ కరెక్ట్ చేసావు అనుకో నీకు చాక్లెట్ కొనిస్తానని ఆ పెద్ద మనిషిని నిలబెట్టి ఓకే తర్వాత ఆ పెద్ద మనిషికి నోట్లో మట్టి కొట్టారు. అవును, వైస్ ప్రెసిడెంట్ ఇస్తే ఎలా ఉంటారో చూసారు. ఇప్పుడు చూడండి కొత్తగా ఆ రామ్దేవ్ బాబా ఆసనాలన్నీ కనిపెట్టాడు ఆయన. అవును, ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ గారు. అలాంటి వైస్ ప్రెసిడెంట్ కావాలి వీళ్ళకి. అంటే వెనుముక లేని నాయకులు. ఓకే, సో వెనుముక లేని నాయకులను తయారు చేసుకున్న వాళ్ళతో సదరన్ స్టేట్స్ నుంచి నిజంగా అన్న దగ్గర కుదరవు కదా కొన్ని ఈక్వేషన్స్. అవును, అక్కడ పరివర్తన చెందిన దగ్గర. సో వీటిలోంచి ఏంటంటే వాళ్ళు ఆపర్చునిటీ క్రియేట్ చేసేసుకుంటున్నారు. మీరు ఇవాళ 18 సవరణలు ఎన్ని చెప్పండి, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు ఎప్పటి నుంచి. ఓకే, ద ప్రైమరీ మోట్ ఆఫ్ ఎన్డీఏ అని పేరుతో బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. ఓకే, ప్రెసిడెన్షియల్ పవర్ తో జస్ట్ అమెరికా చూసి రమ్మంటే ఏమవుతుంది, కాల్చి వచ్చిన బ్యాచ్ అనే ఒకటి విని వాళ్ళం చిన్నప్పుడు తెలుసు కదా. వీళ్ళు 4 సార్లు అమెరికాకి సెకండ్ ఇచ్చుకుని వచ్చి ఆ పుతిన్ గారు నరక అది చూసి సేమ్ వీళ్ళు కూడా అలాంటి విన్యాసాలే, నటనకే ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వాలు అలాంటి వాటికి కష్టం చేస్తారు. మనం ఇంకా ఇంత తదంగా ఎందుకు జిన్పింగ్ లాగా శాశ్వత గౌరవ అధ్యక్షుడు అని పెట్టుకుంటే అయిపోతుంది కదా. అలా మీరు మనం కామెడీగా మాట్లాడడం కాదు సార్. ఇప్పుడు ఈ తదంగా చూస్తుంటే అలాగే అదే చెప్తున్నాను మీకు. ఆర్టికల్ 370 ఎందుకు మాట్లాడానంటే పైకి దాంతో బిల్డప్ బాబాయ్ ప్రజాస్వామ్యయుతంగానే చేసుకుంటూ పోయినా 10 ఏళ్ళు అంత ప్రజాస్వామ్యతంగా ఇదే పార్లమెంట్ రాజ్యసభ సాక్షిగా 370 రద్దయింది. కానీ 10 సంవత్సరాలు కాశ్మీర్కి ఎలక్షన్స్ పెట్టారు చెప్పండి, జమ్మూ కాశ్మీర్కి లేదు. ఇది మాట్లాడరు. లేదు, ఆర్టికల్ 370 రద్దు చేసాం, ఆర్టికల్ 370 రద్దు చేసామని చెవుల్లోంచి రక్తారికారిలాగా పబ్లిసిటీ. కానీ ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగిందని మొదటి సంవత్సరం ఎలక్షన్ పెట్టుంటే వేరేగా దాని గురించి మాట్లాడరు, ఇదే మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ మీరు అన్ని గమనించండి, వీళ్ళ ఆచ్ఛేదనలో ఉన్న వాళ్ళు నరేంద్ర మోడీ అండ్ కో, రాహుల్ గాంధీ సర్వనాశనం, ఆయన్ని వ్యక్తిత్వ హననం. ఈ లాచ్ఛేదంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి పార్టీలు చూసుకోండి. జగన్మోహన్ అక్కడ ఆ ప్రాంతీయ పార్టీలు ఎవరు ఉంటాడో ఆ జీవితం నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇదే టార్గెట్ వాళ్ళకి, పని ఉండదు. తెల్లారు లెగడం, కళ్ళు అనుకుని కాఫీ తోతర కూడా లేదు. ఈ కాఫీలో కొంపతీసి విషం కానీ కలిపేవాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కొంపతీసి. ఇంకా తాగాడు, కళ్ళలో కూడా అవే వస్తాయేమో, కళ్ళంతా రాత్రి అంతా అవే కళ్ళకంటారు. ఇడు వచ్చినట్టు చంపేస్తాడు, ఎందుకంటే ధైర్యవంతుడు అలా చెప్తారు కదా, మనం ఏం చెప్పాలి. చేత తెల్లారు లేచిన కానీ భయపడుతూ చేస్తున్న ఒక కుటిల రాజకీయానికి ప్రజల్ని అలవాటు చేసేస్తారు. మీకు గమనించండి, తుఫాన్ వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. తుఫాన్లో కొట్టుకుంటే నానా ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు వయసు చూసారా, మనిషి అంత మనిషి. ఆయన ఇప్పుడేంటండి, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ఆయన, ముందు ప్రజల దగ్గర పరిగెడతాడు ఆయన. ఆయనకి ఇంకా మొదలెట్టారు, రాత్రి పడవేసుకు వెళ్ళిపోయారు చూసారా.
సో ఇవి దేని మీద ఎక్కడ ఉంది మనకి డిస్కషన్? అవును, పబ్లిసిటీ మీద. దీన్ని మొత్తం గమనించండి. క్రానికల్ లీడర్లో జగన్ బుడమేరు గేట్ అది పోగొట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాత్రి గేట్లు ఎత్తాడు. వాళ్ళే మళ్ళీ దాని కాంట్రడిక్షన్ ఎమ్మెల్యేని కూర్చోబెట్టి మేము 50 మంది తీసుకెళ్ళి ఇలా తిప్పే ఉండే గేట్లు. ఈ కాంట్రడిక్షన్స్ తో ప్రజలకి కన్ఫ్యూజన్ ఇస్తారు అనమాట. అవును, ఇదే కన్ఫ్యూజన్ 10 ఏళ్ళు బట్టి ఎన్డీఏ వాళ్ళ వెనకాల తోకట్టుకుని తిరిగిన వాళ్ళందరికీ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి చూడండి, వైజాగ్ చెప్పండి, వీళ్ళు వచ్చినట్టు కొంప ముందు చేస్తారు మొదలు వచ్చి అదే జరిగింది. దీనికి వీళ్ళు ముసిగేసి రాజకీయాలు చేస్తుంటారు. మీకు అర్థమైందా? సో పోరాట యోధుడి కింద అభివర్ణించిన పవన్ కళ్యాణ్ లాంటి కూడా సంఘాలు అని బొలిసెట్ గారితో చీకటి దెబ్బలు. అవును, వాళ్ళు సంవత్సరంన్నర పైసలకి సస్తున్నారు అక్కడ కూర్చొని రాత్రి పగలు నిద్రాహారాలు మరుకొని వాళ్ళకి మళ్ళీ అన్నమాట. అవును, గిలికెచ్చుక ఇప్పుడు ఏదైతే గిలికెచ్చుకే తగులు అంటారు ఇట్లా. అవును, ఇక్కడ ఎంతసేపు వీళ్ళు పని చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి అని తిట్టుకుంటారు, కాలక్షేపం చేస్తుంటారు. ఇప్పుడు కార్మిక సంఘాలు ఆయన జాగ్రత్త చూడరా, ఇది మెయిన్ ఫోకస్ అంతా పక్క డైల్యూట్ అవ్వాలి. అవును, వాళ్ళకి స్ప్లిట్లు ఇవన్నీ కొత్త తెరకి లేపి దీంతో కాలక్షేపం కార్యక్రమాలు. 10 ఏళ్ళ పార్టీ దేశంలో ఏముంది? కాలక్షేపాలు తప్ప. ఓకే, అదే జరుగుతుంది. రైట్ సార్. ఇప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కులగణన జనగణన జరగాలి. యాక్చువల్గా 2010 తర్వాత అసలు జనాభా ప్రాతిపదికన లెక్కలే 2011 అండి లాస్ట్ 11. తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు 119 కోట్ల దేశ జనాభా 2011 లెక్కల ప్రకారం చూడండి. ఇప్పుడు 145, 140, 150 దాకా వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టమే. అవును, ఇష్టానుసారం వేస్తారు. దీనికి బలి అవుతుందో ఎలక్షన్ కమిషన్ నేను మాట్లాడు. అవును, ఎందుకు? ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఒకటి ఉంటుంది, అదే కదా డిఫరెన్స్. ఇప్పుడు అవును, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? మనోళ్ళే. ఎవరంటే రెఫ్యూజీలు వీళ్ళందరికీ చీకటి దెబ్బలన్నమాట. ఇదే రెఫ్యూజీలకి యుఎస్ లో అయితే ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ ఇస్తారు. అవును, మన దగ్గరే మళ్ళీ వాళ్ళ బంగ్లాదేశ్ రెఫ్యూజీలు వీళ్ళు మళ్ళీ దేశాలు తీసి ఇచ్చేస్తారు వాళ్ళకి. వీళ్ళ పోటీలు యుద్ధాలు అని. నేను ఇప్పుడు ఈ జనగణన డీలిమిటేషన్ అన్నవి జరగకుండా ఇది పాసిబులేనా? అవును, ప్రాక్టికల్ మాట్లాడుకోవడానికి అన్ని అవుతాయి. మనం ఇద్దరం మాట్లాడుకుంటాం చూడండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 18 సవరణలు చేయాలా, అలాగే జనగణన చేయాలా, మళ్ళీ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు పెంచాలి. జనాభా ప్రాతిపదిక మీద కదా. అవును, ఖైరతాబాద్ ఒకప్పుడు ఎంత ఉండేది? పెద్ద నియోజకవర్గం దేశంలో. వాళ్ళకి కావాల్సిన ఎరగొడి కాలేదు. అవును, ఇందుకు బి జనార్దన్ రెడ్డి ఏకమేక అవుతాడు కదా. అవును, అందుకని తోకలు కత్తిరించాలని నియోజకవర్గ సైజ్ తగ్గించారు. అవును, అర్థమవుతుందా? అంటే ఎవడో ఒకడు ఇప్పుడు కేజ్రీవాల్ ఉండే అక్కడ సొక్కలు చూపిస్తాడు అందరికి. ఇమీడియట్ గా ఏమైంది? ఈ లేచిన మొక్క అది. అలా ఇప్పుడు 3 ప్రోడక్ట్లు నేను ఎప్పుడు చెప్తా. కిరణ్ బేడి, కేజ్రీవాల్, రామ్దేవ్ బాబా. అడ్డమైన మూలికలు నూనెలు పిండుకుని ఆడ తిరుగుతుండే ఒకడు. ఇంకోటి 2 సార్లు గవర్నర్ ఇచ్చారు. ఏదో మొత్తం వాళ్ళ జీవితాలతో ఆడుకుని ఆ పాండిచేరివాళ్ళతో ఆవిడ ఉంది. ఈయన మొత్తం దేశం అంతటితో కబడ్డీ ఆడేస్తుంది. వీళ్ళు నేర్పిన విద్య మెల్లిగా దూరాడు. గుజరాత్ లో కూడా ఆల్టర్నేటివ్ ఎమర్జీ కూర్చుంది. కాంగ్రెస్ వాళ్ళ మీద మట్టకపోయి బీజేపీకి వేస్తుంటారు. బీజేపీని చూసి ఇసుకెత్తి సినిమా చూపించాడు మొన్న. ఓకే, అమ్మ గెలుస్తాం లేదా అన్న పరిస్థితి తీసుకొచ్చాడు మొన్న. సో అవన్నీ వాళ్ళకి నచ్చవు కదా. అవును, వీళ్ళే ఎదగాలి. అవును, ఇంకెవరు? మేము ఇద్దరమే ఎదగాలి. మా ఇద్దరితో పాటు వాళ్ళిద్దరే ఎదగాలి. ఆ ఇద్దరు ఎవరు? అదని అన్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరు ఎదగలే. కడుపు మంట. అవును, ఈ కడుపు మంటకు మొత్తం దేశం బయలుదేసేస్తారు. అంచేత మామూలు లేదు. అంచేత మీరు ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇంపాసిబుల్ అని నేను చెప్పొచ్చు ఇవన్నీ. కానీ వాళ్ళ ఫ్లోర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అమిత్ షాలో ఉన్న ప్రపంచంలో మెరుగైన కళల్లో అదొక కళ. ఫ్లోర్ మేనేజ్మెంట్. చంద్రబాబును మించిపోయారు వీళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు. అలా వాజ్పేయి గారు అలాంటి వాళ్ళు ఇప్పుడు స్ట్రైట్ లైన్ పాలిటిక్స్ లో ఇలాంటి వాళ్ళు ఎన్డీఏ కన్వీనర్లు. వీళ్ళు ఫ్లోర్ మేనేజ్మెంట్ వీళ్ళ కథలు వేరుండేవి. ఇప్పుడు కథ అంతా వేరు. లోపు బయటే అందరు బార్ అంతే. రైట్ సార్. ఆర్యాపార్ అందరు బార్ నైతే ఆర్యాపార్ అంతే. అదే రాజకీయం. రైట్ సార్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎట్లా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? నిన్నంతా సోషల్ మీడియాలో చూస్తే ఇక ఈ డెసిజన్ రాగానే వైసీపీ శ్రేణులు అయితే సంబరాలు. ఫుల్ టైము చంద్రబాబు పాలన చేసే అవకాశం లేదు. 26లో రావచ్చు, 27లో రావచ్చు, 28 ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎట్లా మలుపు తిరిగే అవకాశం ఉంది? అంటే ఓడిపోయిన పార్టీలు అంత ఆషామాషి పార్టీలు కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ ఆంధ్రలో వైసీపీ కానీ. సో ఇప్పుడు రీవ్యాంప్ అవడానికి ప్రతిదాని ఒక ఆపర్చునిటీ ఎత్తుక్కుంటారు ఎవరైనా. అవును, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫినిక్స్ బర్డ్ ఉంది, ఇట్ లివ్స్ ఫ్రమ్ యాషెస్ అంటారు. సార్. అట్లాగే వీళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ చేతులారా పోయింది ఓ పార్టీకి. బీఆర్ఎస్ కనుకోండి ఇక్కడ ఒకటి వాళ్ళు తప్పుడు సరిదిద్దుకొని దసరా తర్వాత సినిమా బీఆర్ఎస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. కేసీఆర్ బయటకు వస్తారు. ఆయన వస్తే కథ వేరేగా ఉంటుంది. భాషే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ హరీష్ రావు దగ్గర వీళ్ళు చిన్నపిల్లలు అయిపోయారు. ఆయన గట్టి కొడుతున్నారు పవర్ నుంచి. దీనికి సమాధానాలు ఏంటంటే ఏదో ఫ్లోర్లో వీళ్ళు నేను చిట్చాట్ టైప్లో ఉంటుంది. అనేది ఒక అపోజిషన్ స్ట్రెంత్ కలిగిన లీడర్ మాట్లాడుతున్నాడు అనుకోండి. అప్పుడు వచ్చి వాయిస్ మాడ్యులేషన్
అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ప్రజల్లోకి పరిగెట్టాడు అనుకోండి, సార్ దెర్ ఆర్ క్రౌడ్ పుల్లర్స్. అవును. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తికి ప్రజాస్పందన ఎలా ఉందో తెలుసు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రతిస్పందన ఉందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని సప్రెస్ చేసే విధానం వెసెస్ ఎలక్షన్స్, మూడ్ ఆఫ్ ఎలక్షన్స్లో ఎవరెవరిని నిరూపించలేరు. అవును. ఆ లాస్ట్ 1 year అధికారులు కూడా చూస్తున్నాం కదా ఇక్కడ. అవును. ముందు పరిగెట్ పట్టేళ్ళు బొగ్గలు ఇచ్చేసి బ్యాచ్ లేదు నేను. ఎస్ సార్. అంచేత ఆ ప్రిపరేషన్లో ఒక అడుగు ముందుకి వెనక్కి ఉంటాయి. ఓకే. ఆ ముందు వెనక దాంట్లో ఎవరు ముందు పై చేయి సాధించగలరు అన్నది ఎలక్షన్. సో దీనికి ఏంటంటే మెంటల్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవడంలో ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే సర్టన్ టైం ఉంది, ఎంత కాదన్నా 2-3 సంవత్సరాల తర్వాత జరగబోయేది. ఈ 3 సంవత్సరాల్లో రూలింగ్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా చిన్న చెత్తకోవాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, దే ఆర్ మోర్ దెన్ ఇన్ ద సిస్టమ్ ఫర్ మోర్ దెన్ 40+ years. అండ్ ఈయన 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. పైపచ్చి ఈయన కక్కల లోకల్ తిన్న మనిషి, ఈయన అంత ఈజీగా బ్యాటిల్ ఉండదు. సో దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పార్టీ కూడా ఎమర్జీ ఉంది ఆల్టర్నేటివ్ కింద. అవును. అక్కడ గుజరాత్లో కేజ్రీవాల్ లాగా ఈయన కూడా రెడీగా ఉన్నాడు ఇక్కడ. ఓకే. సో ఆల్రెడీ మొమెంటంని ఎన్కాష్ చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే పార్టీకి నాయకులు క్యాడర్ డెవలప్ కాలేదు. ఈయనకి వేకెన్సీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నాయకుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా క్యాడర్ స్ట్రెంత్ పెరిగినట్టే కదా. ఎస్ సార్. అంటే చూడండి, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకులాగా. సో అట్లా ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ అయిపోతాయి. పైపచ్చి ఇందాక మీరు మాట్లాడినట్టు డీలిమిటేషన్స్ పెరిగినప్పుడు ఆశావాదులు కూడా ప్రతి పార్టీని రోమాలేసి కూర్చుంటారు. అవును. దెర్ మే బి అని, అంటే కొత్త నాయకులు కూడా అమర్చి అవడానికి ఛాన్స్ ఉంటాయి డెఫినెట్గా. సో ఈ ఈక్వేషన్స్ అన్నిట్లోనూ రాష్ట్రాల్లో గ్యారంటీగా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం 5 ఏళ్ళు అమ్మయ్య అనుకునే దగ్గర నాతో పెట్టుకుంటే మలయాళం సినిమాను మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసాడు నరేంద్ర మోడీ గారికి. సో రోజు బిక్కులు ఆడుకునే పరిస్థితి ఉంటుంది గ్యారంటీగా, ఎందుకంటే ప్రజల్లో ప్రతిదీ చర్చనీయాంశం అవుతున్నప్పుడు. అవును. నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వింగ్స్ ఇచ్చినట్టే కదా. ఎస్ సార్. జమిలీ అన్న ప్రాతిపదిక 5 ఏళ్ళు ఓపిక పట్టే దగ్గర 3 ఏళ్ళు, లాస్ట్ 1 year మూడ్ ఆఫ్ ద ఎలక్షనే కదా. అవును. ఆ 1 year లో ఇప్పుడు ఉన్న గోల్డెన్ ట్రెజర్ అయితే 2 years. సో దానికి 3 years అనుకున్నప్పుడు అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ 100 రోజులు గడిచిపోయింది. అవును. కౌంటర్ స్టార్ట్ అయినట్టే కదా. ఎస్ సార్. ఏదైనా కార్యక్రమం 2 ఏళ్ళకి ముగించుకోవాలి, లాస్ట్ 1 year ఎవడు వింగ్స్ ఆడివి. సో అక్కడ కూర్చించబడిన ఆపర్చునిటీస్, ఎక్స్ప్లోర్ అవుతున్న ఆపర్చునిటీస్ ఏంటి? డీలిమిటేషన్, ఇట్లాంటివన్నీ. డీలిమిటేషన్స్ లో కొత్త నాయకులు. అది కాకుండా మనం పవర్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి పవర్ ఇవ్వకుండా మనం ఏం చేయాలి, గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడం, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాపాడుతుంది. ఓకే. వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ లాంటి ఆయన అనుభవమే. అవును. మడతట్ట కట్టలు కుర్చీ ఎలా మడత పెట్టాలని బాగా తెలుసు, ఈజీగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ప్రజలే చూసుకుంటారు అనుకుంటాడు. అవును. ద మిస్టేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే ప్రజలు నేను చూసుకుంటారు అనుకున్న భరోసాతో ఉన్నాడు. కానీ ప్రజలు చూసుకున్నారా లేదా అన్నది దాని మీద రీకన్సిలేషన్స్ కావాలి కదా. ఎస్ సార్. ఆ రీకన్సిలేషన్స్ ఎప్పుడైతే ప్రజలు నాతో ఉన్నారన్న బ్రహ్మ వెసెస్ అది 40% కన్ఫైన్ అయి ఉంది. గతంలో ప్రజలు నాతో ఉన్నారనుకున్న తెలుగుదేశానికి కూడా 40% కన్ఫైన్ అయి ఉంది. గమనించండి. ప్రజలు వద్దనుకున్నప్పుడు 40% విన్ చేసాలి కాదు, రిమైనింగ్ ఏంటన్నదే చాలా లాజిక్. ఎస్ సార్. దాని మీద ఈ 2 పార్టీలు ఖచ్చితంగా ఫోకస్ చేస్తాయి. ఈయనైతే చాలా గట్టిగా ఫోకస్ చేస్తాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత ఆశమాషి మనిషి కాదు. అవును. 2019 ఎలక్షన్ ద బిగ్గెస్ట్ లెసన్ వాట్ హి హస్ లెర్న్డ్. ఎస్ సార్. ఒక పరిభ్రమ అన్నది పక్క తీసి వీళ్ళు కూడా మీరు చూడండి, ఎప్పుడైనా సరే నన్ను చూసి అన్న దగ్గర చంద్రబాబు నాయుడుకి లాస్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి లాస్ వచ్చింది. అవును. వ్యక్తిని నమ్మట్లే అన్నది ఎస్టాబ్లిష్ అయ్యాయి 2 ఎలక్షన్స్. లాస్ట్ టైం తెలుగుదేశం, ఈసారి వైఎస్ఆర్సీపీకి. కానీ లోకల్ లీడర్ని స్ట్రెంథన్ చేసుకోవడంలో ఈయన సక్సెస్ మాటలు చూడగలిగాడు. అవును. ఇప్పుడు లోకల్ లీడర్ని ఆయన స్ట్రెంథన్ చేసుకోవడంలో మొదలెట్టాడు. ఆయన కూడా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా నియోజకవర్గాల మారుస్తూ ఇన్ఛార్జీలని ప్రతిష్ఠిస్తున్నారు అనుకోండి, ఒక భరోసా ఉంటుంది కేడర్. సో ఆ భరోసాతో ముందుకెళ్ళడం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. ఇక నిన్న ఇంకొక ఈవెంట్ కూడా జరిగింది. 100 రోజుల పాలనకు సంబంధించి వీళ్ళు 3 పార్టీలు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా కొట్టుకున్నారు. ఆహా ఓహోలు. నిజంగా అంతుందా 100 రోజుల పాలనను? మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? అంటే క్వార్టర్ ధర నిన్న వాళ్ళు వైర్ ఫోకస్ అంతా మీరు గమనించారు లేదా, లిక్కర్ పాలసీ మీదే. నేను లాస్ట్ టైం 28th మీరు జరిగిన లాస్ట్ క్యాబినెట్ చూడండి, ఒక పత్రం ఏది తుఫాన్, అవును, భయానకమైన సిచ్యువేషన్ ఫర్ విజయవాడ అండ్ గుంటూరు, అది అక్కడ కూడా చర్చనీయాంశం కాలే. అవును. ఇక్కడ మీరు ఈ 100 రోజుల పాలనలో ఈ లిక్కర్ పాలసీ మీదే ప్రైమ్ ఫేస్ గా ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. అసలు చర్చించవలసిన విషయం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ. అవును. ఏది డెవలప్ ఏది
ఆ టాపికే లేదు అసలు. టాపిక్ లేదు. ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే బాటా షాప్ తెలుసండి, చిన్నప్పుడు మనకు ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. 99 రూపాయలు 95 పైసలు పొద్దు నుంచి వదలగొట్టారు. లెక్కరు 100 రూపాయల లోపునే, అన్ని పార్టీలు 100 రూపాయల లోపునే లెక్కరట. 100 రూపాయల లోపునే లెక్కరని సాయంత్రం 99 తేల్చారు బాటా రేటు. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ లెక్కర్ పాలసీ నిన్న జరిగిన విషయాలు చెప్తా సార్. న్యాయవాదులకేమో వాళ్ళకి ఏదో వైఎస్ఆర్ న్యాయ చేయొద్దు ఏదో కార్యక్రమం, దాన్ని తీసి న్యాయమిత్ర అని పెట్టేశారు. సో మీరు గమనిస్తే ఇప్పుడు మీకు పేర్లు మార్చుకోవడానికి క్యాబినెట్లా, అది అది ఒక పెద్ద విషయమా సార్? నాకు తెలియక అడుగుతాను. ఎస్ సార్. ఇప్పుడు పేరు మార్చడానికి న్యాయమిత్ర, ఇవి ఇలాంటివి ఏంటి సార్? ఇది ఏమన్నా ఇదే హైదరాబాద్ ఏదైనా లాయర్కి డబ్బులు వస్తున్నాయి లేదా అన్నది ఆలోచిస్తారు, కానీ పేరెట్టి ఇప్పుడు మీ పేరంటే కేవీఆర్ అనేది చెప్తారు, అంతేకాని కులం గోత్రం మతం అన్ని చెప్పుకొని అవడానికి భజన కొట్టుకుంటాడా? ఏ పార్టీ వచ్చినా వాళ్ళ పేర్లు పెట్టుకుంటారండి. ఒక్క గెస్ట్ అండి, ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ పేరు మీద పెట్టినవన్నీ మార్చి ఈ పేర్లు పెట్టుకుంటున్నాం అని అయిపోయింది. ఇది ఒక రోజు డిబేటబుల్ టాపిక్. అలాగే లిక్కర్ పాలసీ ఉంది, వీళ్ళు ఏదో పెద్ద కవయిత్రి మొలలా దాన్ని ఏదో రచించి ఏముంది, డైరెక్ట్ బ్రవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చే చీప్ లిక్కర్కి ఓ రేట్ ఇస్తున్నాం కొత్త పాలసీ ప్రకారం, అంతే అయిపోయింది. దానికి ఓ క్యాబినెట్ అనుకుంది. మళ్ళీ బెల్ట్ షాప్లో ఇక వచ్చినట్టే కదా ఆంధ్రప్రదేశ్ కాదు, కానీ లిక్కర్ షాప్లు ఇంకా చెక్ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి చీకటి దెబ్బలు తగిలిన దాంట్లో ఇది ఒకటి లెక్కరే. అవును, దొరక్క ఇంచుమించు 23% ఓటర్స్ ప్రభావం చేసింది. ఎస్ సార్. ఇప్పుడు వీళ్ళకి మంది ఇచ్చినందుకు ఆడవాళ్ళు ఎలా ప్రభావితం అవుతారో ఇప్పుడు చెప్తారు వాళ్ళు. ఓకే, 5 లోపి పట్టవలసింది, నెక్స్ట్ ఎలక్షన్కే సమాధానం. ఇప్పుడు మనం ఏం చేయలేము, అధికారం ఇచ్చిన తర్వాత మనం కూర్చొని ఇక్కడ తప్పలు కొట్టడమే. అవును, వెల్ డన్, లేదంటే అస్సలు బాగా చేయలేదని 2 తప్పట్లు మన దగ్గర ఉంటాయి, కానీ మనం ఏమీ చేయలేము. అది తెలుసుకోగలగాలి ప్రజాస్వామ్యంలో. అంతే అంతే. 5 ఏళ్ళు భరించవలసింది ఏ ప్రభుత్వానైనా సరే, అది మంచో చెడ్డో. వాళ్ళు చేసింది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెడ్డ అని గట్టి చెప్పి గురువు తీసి చెప్తే అవునా అది చెడ్డ అని నమ్ముతారు ప్రజలు. లేదా అబ్బా చాలా మంచి చేశారు వీళ్ళు ఏం చెప్పరు కదా వైఎస్ఆర్సీపీ మంచి చేసిందని, అలాగే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం మంచి చేసిందని చెప్పరు కదా. కానీ చెప్పుకునే విధానం కూడా ఉంటుంది. 100 కోట్లే నాకు ఇచ్చాడు బడ్జెట్ని, ఆయన నుంచి నేను తీసుకున్న తర్వాత కష్టమైపోయిందని జగన్మోహన్ రెడ్డి అమాయకంగా చెప్పుకోకపోవడం జడితనం. అవును, ఇప్పుడు వీళ్ళు అదే పనిగా ఏట్లేవు అని డబ్బు ఇవ్వమనడం కొత్త పని. అంతే, మీరు గమనించండి. అసలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటూనే ఉన్నారు, మళ్ళీ పెట్టే ఖర్చులు పెడుతున్నారు. కంపలు కొట్టడానికి 39 కోట్లు. అవును, ఇలాంటి వాటికి మాత్రం మాట్లాడి శ్రద్ధ ఉంటుంది. నేను హైలైట్ ఏంటంటే లోకేష్ గారు క్యాబినెట్ లో ఆయనకు వచ్చిన వినతాన్ని కూడా అర్జెంట్ గా పరిష్కరించమని గలం వినిపించారు. అది అసలు హైలైట్. అది నేనైతే చాలా హైలైట్ గా పరిమిస్తున్నాను. ఎందుకంటే నియోజకవర్గ సమస్యలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులతో అండ్ నాకు తెలిసినంత వరకు ఆ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాల్లో ఈ చర్చనీయాంశాలు చేసి ఎస్ దీని మీద మనం యాక్షన్ ఫ్రంట్ ఉండాలి. కానీ క్యాబినెట్లో వాటిని చర్చించడం అన్నది మాత్రం అలా అయితే మిగిలిన ఎమ్మెల్యేల మినిస్టర్లు అందరికీ నియోజకవర్గంలో సమస్యలు తీసుకోలేదా? విజనరీ పాలన అనుకోవచ్చు. అది అవన్నీ మనకు అనవసరం సార్, నేను ఏదో అలా మాట్లాడిన. కానీ నేను అంటుంది ఏంటంటే లోకేష్ గారికి విన్నపాలు మాత్రమే క్యాబినెట్ టేబుల్ అయింది. మరి మిగిలిన మినిస్టర్స్ ఎవరికి క్యాబినెట్ టేబుల్ అవ్వలేదా? పిఠాపురంలో తీవ్ర ఇబ్బందులు పడి 80,000 లక్ష ఎకరాలు తీవ్ర పరిస్థితుల్లో ఉన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ ఫ్రంట్ లో ఆయన విన్నపాలు ఎందుకు మాట్లాడలేదు? ఇది చర్చనీయాంశం. టేబుల్ ఐటమ్స్ అంటే 100 రోజుల ప్రగతి గురించి మాట్లాడుతున్నారు. ఒక స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించలేని నిస్సహాయ స్థితి. 13 జిల్లాలతో ఏర్పడిన దాన్ని ఇవాళ 26 జిల్లాలు చేసిన దగ్గర గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు దగ్గర 280 పైచీలక మండలాలు, 294 మండలాలు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే గ్రామాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఏం చెప్పాలి? ఇంకా 25,000 ఇచ్చి ఇది ఇంతకు మించిన ప్యాకేజ్ ప్రపోజల్ ఎవడు ఇవ్వలేదని చెప్పుకున్న వాళ్ళు ఇవి చేసుకోలేరా సార్? అసలు మొన్న నేను నిన్న కూడా చెప్పిన, ఒక రైతు దగ్గర 70 లక్షల పైచీలకి ఎంత నష్టపోయాడు అతను. అతనికి 25,000 రూపాయలు అక్కడికి ఏ విధంగా వస్తుంది? నాకు దీంతో ఇవ్వకపోయినా నాకేం నష్టం లేదు అన్న ప్రాస్పెక్ట్. అంటే నేను లక్షల కోట్లు అన్నది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క సామాన్యుడి ఇంట్లో కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఎంతో కొంత ఏంటంటే మొత్తం సర్వనాశనం అయిపోయింది. అవును, అలాంటి వాడు అగ్రిగేట్ ఎంత ఉంటుంది సార్? ఒక ఫ్రిడ్జ్, ఓ టీవీ, అవును, కొన్ని ఇల్లు అయితే కబోర్డులతో సైతం సర్వనాశనం అయింది. సో ఆ ఇల్లు నివాసయోగ్యంగా ఉందా లేదంటే ఇవాళకి కూడా బురద. నిన్న పేపర్ చూడండి, ఇదే ఈ భోగని పేపర్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక మంచి జర్నలిస్ట్ ఒక కవిత్ర మొల్ల మంచి రచన చేసాడు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఏ ప్రాతిపదిక మీద 100 రోజుల గురించి మెచ్చి మేకతోలు వేయాలని మాట్లాడితే మీ బాధాకరంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మా 100 రోజుల 10 రూపాయలలో ఈ తీవ్ర పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రభుత్వం కాల్ చేయకూడదు తీసుకుంటుంది. దీని నుంచి మేము ఖచ్చితంగా
కొన్ని గుణపాఠాలు అయితే నేర్చుకున్నాను, ప్రాస్పెక్ట్ లో మాడతారేమని చూశాను. మంచి ప్రభుత్వం అని పెట్టుకున్నారు ఇంకా ట్యాగ్ లైన్ పెట్టుకుని అలా జూనియర్ ఇంటర్ ఉన్న ఒక ఉన్నాడు కదా, మంచోడు సినిమా చూస్తే ఏమైంది అలాగే ఉంది ఇది కూడా. రైట్ సార్, నిన్న బాబు గారు ఒక బోల్డ్ కామెంట్ చేసిర్రు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల నుంచి తీసిన కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని కలిపారు, మహాపచారం అని చెప్పి. అందులో వాస్తవం ఏమైనా ఉందా? ఎలా ఉంటుంది సార్ గుర్తుంచుకోండి. ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు చేయడానికి ఒక జియర్, ఓ డమ్మీ జియర్ ఉన్నాడు అక్కడ. ఓకే. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ దైవ కైంకర్యాలు అన్ని చేయడానికి శ్రీ వైష్ణవులు నిజంగా చెప్తున్నాం. మనం పంతులు గారిని ఆయన మనం దైవం కిందే భావిస్తాం మనం కూడా. రెండు చేతులు దండం పెట్టి శతాబ్దాల పవిత్రత లాస్ అయ్యేది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ సార్, మన ఇద్దరం బ్రాహ్మణులు కాకపోవచ్చు, క్షత్రియులు కావచ్చు, లేదా వైశ్యులు కాకపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రాహ్మణ సామాజిక వర్గంలో 90% నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ పట్ల వాళ్ళ 95% పైనుచిలకి కదా. ఈ మధ్యన కొంచెం ఈ పిల్లలు చదువుకునేటోళ్ళు కనుక ముఖ్యంగా శ్రీ వైష్ణవులు స్వామివారి కైంకర్యాలు చేసే వాళ్ళని మనం చూస్తేనే వాళ్ళకు కూడా దండం పెడతాం మనం, రెండు చేతులు ఎత్తి ఎవడైనా అయ్యారు అవునా కదా. అలాంటి వాళ్ళు దాన్ని తయారు చేస్తారు వాళ్ళ సమక్షంలోనే. ఇప్పుడు పరకాణి మణి సేవ అని ఒకటి ఉంటుంది, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ప్రజలకి. హుండీ డబ్బుల్ని ఒక భక్తుల్లో ఒక 5గురిని 10 మందిని సెలెక్ట్ చేసి లోపలికి తీసుకెళ్లి పరకామణి సేవ అంటారు దాన్ని. వాళ్ళ సమక్షంలో లెక్క పెట్టి వాళ్ళతో రిజిస్టర్లో సంతకాలు పెడతారు. కానీ హుండీ డబ్బులు గాయమైపోయి ఎన్ని కెమెరాలు ఉంటాయి తెలుసా సార్ అక్కడ? సార్ అక్కడ లక్ష్మీవారం యొక్క పవిత్రత ఎంతమంది తెలుసా సార్? నేత్ర దర్శనం అంటారు. స్వామివారి తిరుమల పరిసర ప్రాంతాల్లో ఎవడు అబద్ధం కూడా చెప్పడు, ఇంక్లూడింగ్ వ్యాపారస్తులు కూడా చాలా భయం పడతారు. అంత దేవదేవుడు సార్ అది. హిందూ ధార్మికతకి హెడ్ క్వార్టర్స్ అది. ఎవడు ఏం చెప్పినా సరే అయోధ్య బాల అవన్నీ ప్రతిష్ఠించిన సార్ స్వామి నుంచి 1,00,000 లడ్లనే ప్యాక్ చేసి పంపించారు కదా జగన్మోహన్ రెడ్డి. సో నేను చెప్తుంది అదే సార్, మీకు గత ప్రభుత్వంలో 42 లారీల నెయ్యి నాణ్యత లేదని రిజెక్ట్ చేసిన గత ప్రభుత్వం. ఈ మనం చెప్పక్కర్లేదు సార్, స్వామివారి సన్నిధిలో స్వామివారికి నాకు తెలిసిన ఒక మహానుభావుడు కూరగాయలు అవన్నీ ఇక్కడి నుంచి ఎత్తి పంపిస్తాడు చంద్రబాబు గారి ఆయనలోని. అక్కడ పూలు ఒక ప్రాంతం నుంచి పూలు తీసుకొచ్చి స్వామివారికి సేవలు చేస్తారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ డిజైన్డ్ ప్రోగ్రామ్స్. సిస్టమాటిక్. అది దాంట్లో ఎవరు డీవియేట్ కారు, పలానా టైంలో పలానా వారికి ఈ కైంకర్యాలు జరగాలి స్వామివారికి అన్నది అందరికి తెలిసిన విషయం. అలా ఈ స్వామివారి పవిత్రతను కాపాడడానికి ధార్మిక సంస్థల త్రూగా ఏర్పడిన ఈ ట్రస్ట్ పరిరక్షించడానికే ఉంటారు. కానీ వినూత్నంగాను విభిన్నంగా ఆయన ఆ స్థాయి 10 మెట్లు ఆయన తగ్గించుకోండి. ఎందుకంటే అలిపిరి ఘటనలో ఆ మహానుభావుడే ఆయన కాపాడాడు. ఆయన దేవదేవుడే చంద్రబాబు నాయుడు గారిని పరిరక్షించిన వ్యక్తి. అదర్వైజ్ ఆ క్లైమర్ మైన్స్ లో ఆయన బతకడం ఇంపాసిబుల్. బాబు గారు కూడా చాలా సందర్భాలు అలాంటి దైవంకి అపచారం చేయడానికి ఎవడు ధైర్యమే చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని నుంచి ఏమవుతాయి ఏంటంటే కొంతమంది కొంత భక్తి భావాల్ని వాళ్ళని వీళ్ళకి నచ్చని క్యాండిడేట్లు అయితే ఒకలా మాట్లాడడం, దానికి దేవుణ్ణి అక్కడ ఆయన చుట్టూ సేవ చేసే వాళ్ళందరినీ ఆపాదించి మాట్లాడడం. ఇప్పుడు శ్రీ వైష్ణవులకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ప్రసాద కార్యక్రమాలు, లడ్లు కార్యక్రమాలు తయారు చేసేటట్లు వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద దాన్ని ముట్టుకుంటారండి? ఇప్పుడు నెయ్యి మనకి ఇంట్లో చిన్న తేడా వస్తేనే తెలిసిపోతుంది, మనం అన్నంలో తినే నెయ్యి. అక్కడ నెయ్యి గుమగుమలు ఎలా ఉంటాయి తెలుసు కదా, శ్రీవారి ప్రసాదం లడ్లకి ఎప్పటికైనా వెళ్ళారు మీరు లైన్లోకి? ప్రసాదం తీసుకో, అక్కడ ఫస్ట్ స్మెల్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ చెప్పండి. అద్భుతం. అసలు ఆ అద్భుతమైన స్మెల్ ని ఆస్వాదిస్తూనే మనం ఆ ప్రసాదానికి ఎంత పవిత్రత ఉంది సార్. ఎంత లడ్డు తెచ్చుకుని 10 మందికి పంచుతాం మనం. అవును. కొన్నిసార్లు కొన్ని డెలిబరేషన్స్ ఒక్కసారి ఆలోచించి మాడాలి సార్. ఎందుకంటే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుందాం అన్న కాన్సెప్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకుని హెడ్డింగ్ చూసి ప్రతి దానికి ఆబ్వియస్గా రాసేస్తామంటే తప్పది. ఎందుకంటే ప్రతి విషయం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎగెనిస్ట్ గా, వీఆర్ నాట్ డెనయింగ్ ఇట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్వామివారి సన్నిధిలో జరుగుతున్న కైంకర్యాలకు కూడా అది కొంచెం ఆలోచించి మాట్లాడాలి. సోషల్ మీడియాలో కూడా భయంకరమైన తిట్లు తిడతా ఉన్నారు సార్. అసలు మీది మనిషి పుట్టుక అని సార్. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, అంటే ఈ తరహా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. ఇప్పుడు మీరు మీ వ్యక్తిత్వం గురించి నాకు ఎందుకు సార్? మీ వ్యక్తిత్వం గురించి నాకు ఏం సంబంధం అసలు? మీరు నాతో కండక్ట్ అవుతున్న గంట టైమో లేదా పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నది నాకు ఇంపార్టెంట్. అవును. దాంట్లో నేను రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారో, తెల్లవారుజామున లేచి ఎక్కడికి వెళ్తారు, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడాలి? ఎవరికి మాట్లాడలేదు? వాట్ ఎవర్ కనెక్టెడ్. అవును. ఇప్పుడు ఇదే 5 సంవత్సరాల నిడివిలో చంద్రబాబు గారు తిరుపతి వెళ్ళలేదా?
మాట చెప్తున్నాం సార్, మనందరం తిరుపతి చాలా వెళ్ళి సార్లు వెళ్ళారు. మనం వెళ్ళి లడ్డు తెచ్చుకుని మనం తిన్నాం కదా స్వామివారి ప్రసాదం. అవును. నేను మొన్నటి దగ్గర అది ఉండే కదా. అవును. సో నేను చెప్తుంది ఏంటంటే మనకి, నేను ఎన్నిసార్లు వెళ్తానో నాకు తెలుసు సార్. చిన్న లడ్డులో తేడా వస్తే కూడా నాకు, ఎందుకంటే టీటీడీసీ నేను ఎవరి సాటర్డే వెళ్తాను, అక్కడ కూడా తిరుపతి నుంచి వచ్చి లడ్డులు అమ్ముతారు. ఓకే. ఆ ప్రసాదంలో ఎక్కడైనా తేడా ఉంటుందా? పొంగల్ తయారు చేసి ఇస్తారు సార్ స్వామివారి ప్రసాదం. అవును. అన్న తర్వాత పెరుగన్నం అలాంటివన్నీ దద్దోజనం ఇవన్నీ. మీకు ఇక్కడ టీటీడీ తయారు చేసి ఇస్తున్న దగ్గరే ఇక్కడ లోకల్గా అదే ఫ్లేవర్. ఓకే. ఇంత వేరియేషన్ కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళ అవన్నీ వేసే సేంద్రియాలు ఏవైతే వేస్తారో అవన్నీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. ఓకే. అంచేత కొన్ని ఏదో మనకి అవతలం ఆడిపోసుకుందాం అనే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నాం కాబట్టి ప్రతి దానికి ఒకటే మంత్రం అంటే మాత్రం ఆ దేవదేవుడితో పెట్టుకున్నాడు అవడం మిగలలేదు. ఎస్ సార్. అది స్వామివారి చేతిలో ఉన్నది, మనం నిమిత్త మాత్రం. నేనైతే దేవుని చాలా ఎక్కువ నమ్ముతాను, అందులో ఆ స్వామిని అయితే నేను ఎలవేలిపోయినా. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ప్రజల్ని, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టార్గెట్ ఏంటంటే దేశంలో రాహుల్ గాంధీని ప్రాంతాల వారీగా ఒక్కొక్కరిని ఒక్కొక్కటి టార్గెట్ చేసుకుని, ఇక్కడ కేసీఆర్ జీవితంతో ఆడుకుంటున్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జీవితంతో ఆడుకుంటున్నారు. ప్రజల్ని ఎంతవరకు కన్విన్స్ చేస్తారన్న దాంట్లో డ్రైవ్ చేస్తున్నారు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో రాజుల దీంట్లో బట్రాయిలను కొంతమందిని పెట్టుకునేవారు, వాళ్ళు అదే పనిగా. అంటే ఇప్పుడు చూడండి, మనకి హైలెస్సా అని లాగుతాం బరువులకి, ఒకడు కంటిన్యూస్గా మనకి ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్లో మనం ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. అవును. బలాలని వాటిని ఎత్తుతున్నప్పుడు వాటి నుంచి ఒక ప్రొవొకేషన్ వచ్చి మనం విపరీతమైన శక్తిమంతులుగా ప్రవర్తించి పనిచేస్తూ ఉంటాం. అట్లా వీళ్ళు కూడా ఏంటంటే, పూర్వకాలంలో రాజుల సమక్షంలో బట్రాయిలను ఎందుకు పెట్టుకునేవారంటే, ఇప్పుడు డిసప్పాయింటింగ్గా ఒక సభ నడుస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా ఒకటి వచ్చి సార్ మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, దీంతో మీరు ఏం చేయట్లేదు సార్, రాజరిక వ్యవస్థలో మంత్రి గారికి వినిపించుకునే, అలా కంటిన్యూస్గా నెగిటివ్ ఉంటుంది దగ్గర. వాటిని పాసిఫై చేయడం కూడా ఇలాంటి వాళ్ళని, సార్ మీరు గత నెలలో చేసిన అద్భుతాలు కానీ భజన చేసి బ్యాచ్ పెట్టుకుంటారు వాళ్ళని. వాళ్ళు కాకుండా ఇలాంటి వాళ్ళతో మీరు ప్రతిరోజు అదే పని అంటే మోటివేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మనం ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్ వస్తుందని అనుకుంటాం, కానీ మనకి సెకండ్ క్లాస్లో లేదా ఒక సబ్జెక్ట్ పోవడం ఏదైనప్పుడు మనకి ఇచ్చే పెప్టాక్ ఉంటుంది, దానివల్ల మోటివేషన్స్ పెరుగుతాయి. దాని నుంచి మనం పరివర్తన చెంది నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా చేస్తాం. దానికి ఎవడన్నా పొగిడేటంటే అర్థం ఉంది, కానీ రోజు ఈ భజన ఏంటంటే నాకు అర్థం కాదు. జరుగుతుందోటి ఎడుతున్న హెడ్డింగ్లో ఒకటి మాట్లాడుతుందోటి, మొన్న కదా మాట్లాడుతుంది వైఐఏఎస్లా ఏంటంటే వైపీఎస్ అట్లా అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే వ్యక్తిత్వ హననం. ప్రపంచంలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ మన దేశంలో ఉన్నంత స్టాండర్డ్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అవును. సో ఇలాంటి దగ్గర కూడా అన్ని వాళ్ళు దేనికి కాదేది నరహం అనే శ్రీ గారు మానబోడు రాసిన కవిత్వంలోంచి ఆ సెంటెన్స్ మాత్రం బాగా అడాప్ట్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఎంత విన్యాసం చేయాలి అంత విన్యాసం చేస్తున్నారు. సార్, ఫైనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడుతూ నిన్న ఒక లేఖ రాశారు. తర్వాత సామినేని ఉదయ్ భాన్ లాంటి వాళ్ళు కూడా పార్టీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది వైసీపీ అంటే ఒక ప్రతిపక్షంగా ఇప్పటికే చాలా నిర్వీర్యం అయిపోయింది. ఇట్లాంటి జంపింగ్స్ అన్ని ఎట్లా చూడొచ్చు? దరిద్రం వదిలింది అనుకోండి అంతే. ఫస్ట్ థింగ్ మీకు చెప్పినా సార్, మనం సాధారణంగా చంద్రబాబు నాయుడికి అందరూ ఏమంటారు, వెన్నుపోటు అవును అంటారు కదా. అవును. జగన్మోహన్ రెడ్డికి కూడా ఎంటైర్ కుటుంబం వెన్నుపోటు పడిచింది. ఓకే. తల్లి చెల్లి చుట్టపల్లి అందరూ గమనించండి. వెన్నుపోటు రాజకీయాలు ప్రాంతీయ పార్టీలో సర్వసాధారణ ఉండడానికి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసాడు వేళ. ఓకే. జీవితాంతం ఈ దిక్కుమాలకే నియోజకవర్గం మీద పట్టు ఉందా? వాళ్ళు సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకుంటారు అక్కడ. అవును. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతా ఉన్నారు. ఎవడికి ఉపయోగం? బై బై కూర్చుని పత్తాలు ఆడుకోవడమే. ఓకే. కూర్చుని పత్తాలు ఆడుకుంటాడు, దానికి ఏవో పెద్ద రాజకీయ నేతలాగా దేని. నీకు మళ్ళీ చెప్తున్నా, ఈయన వల్ల ఎంతమంది టికెట్లు ఇచ్చారో తెలుసు. సాధించుకున్నాడు లేదా కనుక్కోండి, ఇచ్చాడు టికెట్లు ఇచ్చాడు. అంటే అలగడం ఇంకేరే పని పాటు ఉండదా? ఏడు కావాలండి? పోనీ ఎవరైనా అక్కడ అధికారంలో ఉండిపోయి ఈయనకి ఏదో చేయలేదంటే అంటే మినిస్ట్రీ త్యాగం చేసి వచ్చాం, ఎందుకు వచ్చు? చుట్టపొడవని వచ్చు. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, నిరంతరం టార్చర్ భరించి బదులు ఇప్పుడు సంసారం చేస్తారు కొంతమంది, ఇసుకెత్తిపోయి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ డైలాగే ఆయనకే చెప్పాలి, నాకు కుదరలేదు ఎడాకలు తీసుకున్నాను ఆయన ఎలాగే చెప్పాడు. దైత్యం వదిలించుకోవడానికి ఇదే లాస్ట్ ఆప్షన్. ఎన్నిసార్లు నిన్నకోక మనం కూడా బతిమాడు కదా, పంచప్రభాకర్ నేనే సంధానపరిచాను, మీ దగ్గర సాల్వ్ చేసాడు కదా. మొన్న విడుదల రాజుని కూడా పోయించింది కదా మాజీ మంత్రి, ఇంటికి లేదు సంధానించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.
ఇప్పుడు అయితే ఈ తలపోటు మొత్తం జనసేనకు ఉండొచ్చు అనుకోవచ్చు. చిన్న మా ప్రదీప్ బ్రదర్ చెప్పాడు, ఇతను వైఎస్ఆర్సీపీలో నీకు ఎమ్మెల్సీ ఇస్తారు ఇవి ఇస్తారు కండిషన్లు కాదు, నేను నెలకు 4 సార్లు అలుగుతాను, అలిగితే పార్టీ పరమైన చర్యలు తీసుకోకూడదని ఆ కండిషన్ పెట్టి జాయిన్ అయితే బెటర్. జనసేనలో ఎవరికో ఉపయోగపడ్డాయి. ఈసారి గెలిచాడే పని ఎంత తీసుమారు కానీ అయితే ఈసారి గెలిచాడు చెప్పండి. అవును, నిజంగా రాజకీయాల్లో తీసుమారు కానీ ఉదయభాన్ కానీ ఈయన కానీ తీసుమార్గాల్లో మేము గెలిచాం. అలా జయరాం నేను గుమ్మరాని జయరాం ఎలాగో పోయాడు, అక్కడ గెలుచుకుని ఆయన వచ్చాడు. అవునా కదా, అలా గెలిచారా చూసినా ఎంత సర్కమాస్టెన్సెస్లో కూడా నేను గెలవగలిగాను. ఇది నా నియోజకవర్గం మీద నాకున్న పట్టు. అయిపోయి నా నియోజకవర్గంలో నేను తెచ్చిపించుకున్న టికెట్లు నాకు చంద్రశేఖర్ తప్ప ఇంకెవరికి గెలిపేలేదు అక్కడ. వీళ్ళు ఎందుకంటే నేను ఎంటర్టైన్ చేయాలి పార్టీలో, నాకు అర్థం కాదు. మిగిలిన కార్యకర్తలు కలవకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి అలిగి ఎన్ని అపాయింట్మెంట్లు సర్వనాశనం చేసాడు కనుక్కుంటూ వచ్చారు. ఎవరికి ఉపయోగం అడగాలి అవడం. ఆల్టర్నేట్ ఉందా సార్ మరి ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ? ఏం సార్ ఒకరితో ప్రపంచం ఆగిపోద్ది అనుకుంటారా? లేదు, పార్టీ మీకు విషయం చెప్తా సార్, కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి ఉదాహరణ తీసుకోండి మీరు. అవును, ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. గాంధీ ఫ్యామిలీయే కదా అప్పటిదాకా, నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు. అప్పుడు ఏమనుకుంది, దేశం ఒక పెద్ద వాక్యూము, ఇంకా మనకి ఏం లేదు ఇంకా కాంగ్రెస్ అనుకున్న దగ్గర దైవాంశ సముద్రం పివి నరసింహరావు గారు రాలేదు. నేను నిజంగా దేవుడితో కొలుస్తున్నాయండి. ఇవాళ దేశ ముఖ చిత్రాన్ని మార్చాడు మహానుభావుడు. అలా దేశ ముఖ చిత్రాన్ని మార్చే అంత సామర్థ్యం కలిగిన నాయకులే పుట్టినాయి. గొప్ప భరతగడ్డ ఇది. సో నా దగ్గర ఇలాంటి జుజుబిగా వెళ్ళిపోతే రారు అనుకోవడం చాలా, మీకు లేదా సంబరాలు ఎందుకు చేసుకుంటారు సార్? ప్రధానికి మీకు ఒక మాట చెప్తా సార్, ఈ మన కోటమిరెడ్డి శ్రీధర్ గారు నాయకుడు, అతను ఎందుకు చెప్పాలి తెలుసా, వైఎస్ఆర్సీపీని ఎదిరించి బయటకు వచ్చాడు, గెలిచి చూపించుకోగలిగాడు. ఇది నియోజకవర్గంలో నిజంగా అలాంటి వాళ్ళు కడుపు కొట్టిన బ్యాచ్లు ఇవన్నీ. వాళ్ళు అంతా విధేయుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి. కానీ వాళ్ళ విధేయతని కప్పిపోస్తూ ఇలాంటి కుటిల రాజకీయ నాయకులను ఎంటర్టైన్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు వస్తున్నాయి. ఇది నిజమైన వెన్నుపోటు. లాస్ట్ మీరు ఇంకా ఉన్నారు, ఇంకా చుట్టపోలాడు అంటే ఎదుర్కోమన్నారు జగన్మోహన్ రెడ్డిని. సో ప్రక్షాళనలో ఇదంతా పోతుంది. ప్రక్షాళన కాదు సార్, వీళ్ళ సెల్ఫ్ ఎజెండాలతో పోతున్నారు. అదే వైసీపీ కూడా ప్రక్షాళన దిశలో ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవడం మంచిదే. ప్రక్షాళన ఏం చేశాడు, ఇచ్చాడు కదా, ఆపర్చునిటీ కూడా ఇచ్చాడు, ఇన్ఛార్జ్ కూడా ఇచ్చాడు, ఇంకేం చేయాలా? ఇంకేం చేయాలా? రోజు వాళ్ళకే ఎలా ఉంటుందంటే పత్తాల్లో ఓడిపోయాడు అనుకోండి, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద తీర్చుకుంటాడు. గతంలో ఇక్కడ తెలుగుదేశం ప్రెసిడెంట్ కూడా రమణ. అవును, ఎల్ రమణ ఇక్కడ ఉద్ధరిస్తానని చెప్పాడు, పోయి ఏలూరులో పత్తాలు ఆడుకొని మిగిలిన డబ్బులు పెట్టుకుని వచ్చేవాడు. సేమ్ అదే బ్యాచ్ ఇది. పార్టీ పరిరక్షణ ఏముండదు, ఓన్లీ ఇదే. మంచిదైందంటారు అయితే. ఒక హెడ్ పోయింది, డ్రాప్, మిడిల్ డ్రాప్. మిడిల్ డ్రాప్ కాదు, ఇదైతే రాజకీయ భవిష్యత్తుకి మాత్రం చరమగీతం పాడట్టే. ఖచ్చితంగా డిమార్క్ చేసి కొడతారు ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మైరా స్టూడియోకి వచ్చి ఇవాళ వార్తల్ని, విశ్లేషణల్ని, అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్గా మైరా ప్రేక్షకులకు అందించినందుకు. ఇది ఇవాళ మార్నింగ్ సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.